హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబల్ ధమాకా అంటే రైతులకు 2 పథకాలకు సంబంధించిన డబ్బులు 6,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు ఈ నవంబర్ నెలలోనే ఈ తేదీన విడుదల చేస్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో మన తెలంగాణలో రైతులందరికీ సంబంధించిన రైతు భరోసా పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా భారీ అప్డేట్ తీసుకొచ్చింది. అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు 2.5 ఎకరాల వరకు ఎకరానికి 9,600 సబ్సిడీ నేరుగా వారి అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధంగా రైతులు ఎంతో ప్రయోజనం పొందుతారో, ఎవరికి మేలు జరుగుతుందో, రైతు భరోసా కోసం ఎలా అప్లై చేయాలో, లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవడం వంటి అన్ని వివరాలు ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఒకసారి చూసుకుంటే కనుక ఇందులో ముఖ్యంగా వానాకాలం సీజన్కి సంబంధించిన పెండింగ్ పైసలు, యాసంగి సీజన్లో వచ్చే రైతు భరోసా పైసలు, పిఎం కిసాన్ నిధులు కూడా ఉన్నాయి. సో రైతులు పిఎం కిసాన్ కోసం వెబ్సైట్లో వారి జిల్లా, మండలం, పంచాయతీ, ఊరు వివరాలు ఎంటర్ చేసి లిస్టులో పేరున్నదా అని చెక్ చేసుకోవాలి. పేరు లేకపోతే అర్హత ఉన్నా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ కేవైసీ బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఫోన్ నెంబర్ లింకు వంటి సాంకేతిక అప్డేట్స్ పూర్తి చేసి రెడీగా ఉండాలి, లేకపోతే పైసలు అందవు. సో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా ద్వారా ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో చూసి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం ఇస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలను, ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున కూడా మనకి విడుదల చేస్తున్నారనమాట. సో ఈ నెలలో అంటే ఈ నెల నవంబర్ 20 తేదీ వచ్చేలోపు 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. సో పాత రైతులు, కొత్త రైతులు లేదా సాంకేతిక కారణాల వల్ల మునుపు డబ్బులు రాకుండా ఉన్నవారు అన్ని అప్డేట్ చేసినట్లయితే వీటి కోసం అందరికీ డబ్బులు అయితే వస్తాయి. సో కావున రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ, ఎన్పిసిఐ లింకింగ్, బ్యాంక్ అకౌంట్ మరియు అప్లికేషన్ అప్డేట్స్ చేయడం తప్పక ఉంది. ఈ విధంగా యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలు సరైన సమయంలో రైతుల ఖాతాలో జమ చేయబడతాయి. సో ఈ విధంగా ఈ నవంబర్ నెలలో రైతులకు డబల్ ధమాకా అన్నమాట. అంటే రైతు భరోసా డబ్బులు ఈ నవంబర్ చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అలాగే పిఎం కిసాన్ డబ్బులను ఈ నవంబర్ 20 తేదీ వచ్చేలోపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.